అంబేద్కర్ కోనసీమ జిల్లా అమలాపురంలో కలెక్టర్ రావిరాల మహేష్ కుమార్ పెట్రోల్ డీజిల్ కొరతపై స్పందించారు. అపోహలు నమ్మవద్దని ప్రజలకు సూచించారు. సాయంత్రం 7 గంటలలోపు బంకులు సాధారణ స్థితికి వస్తాయన్నారు. కొన్ని బంకుల్లో తాత్కాలికంగా లోటు ఉన్నప్పటికీ సరఫరా పునరుద్ధరణకు చర్యలు తీసుకుంటున్నామన్నారు. ఆక్వా రైతులకు ఇబ్బంది లేకుండా ఫిషరీస్ శాఖ చర్యలు తీసుకుంటుందని, కోతల సమయంలో రైతులకు డీజిల్ స్లిప్లు అందజేస్తామని వెల్లడించారు. ఏప్రిల్ 2025లో ఇదే రోజు ఎంత జరిగింది అండ్ ఇప్పుడు ఎంత జరుగుతుంది సేల్స్ స్టాటిస్టిక్స్ చూసుకుంటే ఆన్ అన్ యావరేజ్ 35% ఇంక్రీజ్ అయ్యింది. అంటే ఏప్రిల్ 2025లో ఇదే రోజున అప్రాక్సిమేట్గా ఆన్ అన్ యావరేజ్ డైలీ సేల్స్ ఆఫ్ డీజిల్ ఇన్ ద ఎంటైర్ డిస్ట్రిక్ట్, ఇప్పుడు జిల్లా మొత్తం మీద ఒక 110 బంకులు ఉన్నాయి, ఒక 4 ఆయిల్ మార్కెటింగ్ కంపెనీస్ IOCL, BPCL, HPCL అండ్ నయారా. సో బట్ రైట్ నౌ మాకు వచ్చిన కన్ఫర్మేషన్ ప్రకారం అవుట్ ఆఫ్ 110 బంక్స్ రఫ్లీ అరౌండ్ 20 బంక్స్ వరకు డ్రై అవుట్, అంటే అప్రాక్సిమేట్గా లెస్ దాన్ 2000 or 3000 లీటర్స్ కంటే తక్కువ ఉంటే ఆ బంక్ని టెక్నికల్గా డ్రై అవుట్ అంటారు. సో ఈ కన్సర్న్ ఆయిల్ మార్కెటింగ్ కంపెనీస్ అలాంటివి ఒక 20-25 ఉన్నాయి మన జిల్లాలో ఇప్పుడు. బట్ ఆఫ్టర్నూన్ 3 o'clock లోపు ఏ బంక్స్ నుంచి ఉన్నాయో అవన్నీ కూడా వాళ్ళకు ప్రామిస్ చేశారు. సో పానిక్ బయింగ్ చేయకండి. దెర్ ఈస్ నథింగ్ లైక్ షార్టేజ్ ఆఫ్ డీజిల్ అనేది కాదు. సో మనం ఎప్పుడు ఎలక్ట్రిసిటీ షట్ డౌన్ చేస్తున్నాము, ఇవన్నీ కూడా ఆల్మోస్ట్ ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్తో, ఫిషరీస్ డిపార్ట్మెంట్తో డిస్కస్ చేసుకొని వీఆర్ ఫైనలైజ్డ్. సో ఎలక్ట్రిసిటీ ఇష్యూస్ అనేవి రెడ్యూస్ అయిపోయాయి. సో ఒక హార్వెస్టర్ ఆపరేట్ అవ్వాలి అంటే ఒక ఎకరా ఆల్మోస్ట్లో 1 గంట నుంచి 1.5 గంటలు పడుతుంది. సో 1 గంట వరకు ఆపరేట్ చేయాలంటే ఆన్ యావరేజ్ ఒక హార్వెస్టర్కి 10 నుంచి 12 లీటర్ల ఆయిల్ కావాలి.